ఇవాళ ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమీక్షలో అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల నెలకు 250 కోట్లు ఖర్చు వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలోని సిటీ, మెట్రో బస్సుల్లో అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఆర్టీసీ రవాణా శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమీక్షలో అధికారులతో ఆయన చర్చించనున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల నెలకు 250 కోట్లు ఖర్చు వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలోని సిటీ, మెట్రో బస్సుల్లో అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమీక్షలో అధికారులతో ఆయన చర్చించనున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల నెలకు 250 కోట్లు ఖర్చు వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలోని సిటీ, మెట్రో బస్సుల్లో అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా ఏపీ ప్రభుత్వం అదే హామీపై ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇవాళ ఆర్టీసీ రవాణా శాఖపై సమీక్ష కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది అధికారులతో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సూపర్ 6 హామీ టీడీపీ పెట్టడం జరిగింది. సూపర్ 6 కి సంబంధించిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పెరుగుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆర్టీసీకి సంబంధించి, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రెజెంట్ ఈ రోజు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా ఈ ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి హామీ అనేది అది ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఏంటా అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా ఇప్పుడైతే మాత్రం ఏదైతే అక్కడ కర్ణాటక సంబంధించి కర్ణాటకలో మొట్టమొదట ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్టీసీలో ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాటిని పూర్తిగా కూడా సమీక్షించారు. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా పూర్తిగా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి రూపంలో ఈ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు 250 కోట్లు ఆదాయం అయితే నష్టపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖర్చుతో పెరిగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా సమీక్ష నిర్వహించి అసలు ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి కండిషన్లు ఏమన్నా తీసుకోవాలా, లేకపోతే అందరినీ కూడా అలౌ చేయాలా అనే దాని మీద కూడా సమగ్రంగా కూడా చర్చిస్తారు. దీనికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన అధికారులని, అదే విధంగా కూడా రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులను అందరితో కూడా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు సీఎం చంద్రబాబు. రైట్, థాంక్యూ రవికృష్ణ.